చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సఖీ సేవలు విస్తృతపరచాలంటూ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా ప్రచారోద్యమాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో వివిధ హోదాల్లో మహిళలు పనిచేస్తున్నారని అన్నారు. మహిళలతో పాటు పురుషులు కూడా చట్టాలపై అవగాహన కలిగి ఉండే విధంగా విస్తృత ప్రచార అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మహిళలు ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాల నిర్మూలనకు చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సావిత్రి పూలే చిత్రపటాలకు పూలమాలలు వేశారు. ఈ 10 రోజులు కాబట్టి ఈ అందరికీ కూడా వారి ద్వారా మీకు కూడా ఇంకా కొంచెం అవగాహన కల్పిస్తూ వారి కోరుతున్నాను. మరి ముందుగా ఈరోజు ఈ సమావేశానికి వచ్చినటువంటి అందరికీ నమస్కారం. సగం జనాభా కంటే 300 జనాభా మహిళలు పిల్లలు ఆక్రమిస్తున్నారు. రాజ్యాంగం హక్కులు అందించింది. ఆ హక్కులన్నింటినీ ఉపయోగించుకుని ఉమెన్ పోలీస్ స్టేషన్, తర్వాత పోలీస్ స్టేషన్ లెవెల్లో నిర్వహిస్తారు. మహిళలకు సంబంధించిన సమస్యలు ఉమెన్ సేఫ్టీ వింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ వాళ్ళ సమస్యలు తీర్చడం కోసం ఎన్ఆర్ఎస్ స్టార్ట్ చేయడం జరిగింది. అదే రకంగా వాళ్ళకు కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈ క్యాంపెయిన్ మనం ముందుకు తీసుకెళ్ళడానికి మళ్ళీ ఉమెన్ కి వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు. ఆన్లైన్ కన్నా కూడా ఆఫ్లైన్ కన్నా కూడా ఆన్లైన్ క్లాసెస్ వినడం మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు పై అధికారులకు భయపడాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ having said that, it is still very necessary to take basic precautions, safety precautions, and parents' consent and parents knowledge tone మనం అందించాలి. I agree, but at the same time you should not be in total victim mentality. That is my wish. Why I am saying this, because నేను కూడా when I was a young child, I have grown up in Delhi, and Delhi is one of